హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ మార్నింగ్ టు హంస్కా ఎస్టేట్స్ ప్రాపర్టీ సీకర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో ద్వారా మనం హెచ్ఎండి డిటిసిపి విత్ రేరా అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ సిటీకి నియర్ బై అవుట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదంటే ల్యాండ్ మీద రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో ద్వారా పలు నేషనల్ హైవేకి కనెక్టివిటీ నియర్ బై ఓపెన్ ప్లాట్స్ గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ప్లీజ్ డోంట్ స్కిప్ అండ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. Heartily welcome to Property Seekers in Hyderabad. Welcome to Hamska Estates. Build your property by trust. This is Ravikiran Brahmadevara. Please save my number 9848181757. గత 40 సంవత్సరాలలో సంపద విలువ పెరిగిన తీరు తీసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎఫ్డి, బంగారం, వెండి, సిల్వర్, గోల్డ్, భూమి, ల్యాండ్ మీద రేటు 500 టైమ్స్ పెరిగింది, అంటే 500 రెట్లు పెరిగింది. భూమిపై పెట్టుబడి, తరతరాల రాబడి. త్వరగా ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఆర్థిక భరోసా ఇవ్వండి. నిర్ణయం మనదే, అంటే మీదే అండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ ప్రాపర్టీస్, ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో నలుమూలలో నేషనల్ హైవేస్ కనెక్టివిటీ. సో ఇది మన ఫ్యూ ప్రాజెక్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఇలానే అన్ని ప్రాజెక్ట్స్ కూడా విత్ రెరా అప్రూవ్డ్ డిటిసిపి కానీ హెచ్ఎండి కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైతే హామీ ఇచ్చారో అవి కంపల్సరీ డెవలప్మెంట్ చేస్తారండి. సో ఇది మనకి నేషనల్ హైవే 65. ఇంతకుముందు మన శంకరపూల్, బానూరు రిలేటెడ్, శంకరపల్లి హైవే రిలేటెడ్లో మనకి కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ గురించి మీకు ఇంతకుముందు వీడియో ప్రీవియస్ వీడియోలో చూపెట్టాము, ప్రీవియస్ స్నిప్లో. ఇది మన నేషనల్ హైవే, మన ముంబై హైవేలో మన సంగారెడ్డి, సదాశివపేట, బుదేరా, కంకోలు. సో ఈ ఏరియాలో మనకి సంగారెడ్డి. సో ఈ ఏరియాలో మనకు ఉన్న ప్రాజెక్ట్స్ గురించి మనకి ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటివే కదండి ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా మనకి కస్టమర్ యొక్క బేస్ రిక్వైర్మెంట్ ప్రకారము అతనికి ప్రాజెక్ట్స్ అనేది సజెషన్ చేయబడతాం. మనకి అరౌండ్ ఒక 80 to 90 ప్రాజెక్ట్స్ అనేది ఓవరాల్ హైదరాబాద్ సరౌండింగ్స్ మనకి ఆల్ నేషనల్ హైవే కనెక్టివిటీ మనకి తెలుసు. 12 to 12 హైవేస్ ఉన్నాయి. దాంట్లో ఒక 6 to 7 నేషనల్ హైవేస్ ఉన్నాయి. NH44, NH65, NH163, NH762. ఇట్లా మనకి చెప్పుకోబోతే మనకి చాలా హైవేస్ కనెక్టివిటీ అనేది ఉన్నది. ఇది ఫుల్లీ డెవలప్డ్ అండి ప్రాజెక్టు. సో ఇది మనకి ఇంకొక ప్రాజెక్ట్ అండి. మనకి ఇది ఏంటంటే షాబాద్ అంటే మనకి 2 SEZ గుర్తొస్తాయి. ఒకటి సీతారాంపూర్ SEZ, రెండోది చందనవేల్ SEZ. ఈ ప్రాజెక్ట్ అనేది చిన్న ప్రాజెక్టు, 10 acres ప్రాజెక్టు, హెచ్ఎండి విత్ రెరా అప్రూవ్డ్. ఇది రెసిడెన్షియల్ జోన్ అండి. ఇది కొంచెం కాస్ట్ తక్కువ. మనకి ఏంటంటే 100 feet రోడ్ నుంచి 1.5 kilometer రేడియస్లో ఉంటుంది ఇన్సైడ్. ఇది అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ హార్వెస్టర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వేరే ప్రాజెక్ట్ అండి. సో ఇక్కడ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేది చూపెట్టడం జరుగుతుంది. సో ఫీల్ గుడ్ అండ్ ఫీల్ ఫ్రీ అండ్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ ఆల్సో టు. ఎవరైతే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వాళ్ళు ఏదన్నా విషయం తెలుసుకోవాలంటే ప్లీజ్ మేక్ ఏ కాల్ టు హస్ అండ్ విల్ షేర్ ద డీటెయిల్స్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ డిడ్ అనాలిసిస్ ఇన్ ద local area, so or any other friends with friends, and if it is reasonable price only you can come and book your plot soon. సో ఈ ప్రాజెక్ట్ మనకి చించోడు గ్రామంలో ఉన్నది. మనకి వీకెండ్ హోమ్స్ లాగా మనకి చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రాజెక్టు షాద్నగర్, బెంగళూరు హైవే, ముంబై హైవే, శ్రీశైల హైవేలో కూడా మనకి ప్రాజెక్ట్స్ అనేది ఉన్నాయండి. ఇది మనకి మేడ్చల్ హైవే సైడ్ కూడా ప్రాజెక్ట్ అనేది ఉన్నవి. సో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అని కాదు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ బేస్డ్ అపాన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారము మనం ముందుకి హంస్కా ఎస్టేట్స్ అనేది తీసుకెళ్లడం జరుగుతుంది. వి ఆల్సో డీల్స్ విత్ ద రీసేల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్లాట్స్ ఆల్సో. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ PMS, ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ అనేది ఒక 20 సర్వీసెస్తోని మేము ఈ ఇయర్ ఎండింగ్లో ఒక వీడియో ద్వారా మీ ముందుకు వస్తామండి. హంస్కా ఎస్టేట్స్ ప్రాపర్టీ సీకర్స్ అందరూ స్టే విత్ అస్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ అస్. అండ్ ఇలాంటి వీడియోస్ మన్ని చాలా అప్లోడ్ చేయడానికి పాసిబిలిటీ మీ సహకార్యం కావాలండి. సో ఇది మనకి షాబాద్లో ఒక హెచ్ఎండి, ఇది 100 feet రోడ్ ఫేసింగ్ ప్రాజెక్టు. ఇది బిగ్ ప్రాజెక్ట్ అండి, ఒక 220 ఎకరాల ప్రపోజల్ ప్రాజెక్టు. ఇక్కడ వచ్చేసి మనకి 145 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2 అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫేజ్ 1 డెవలప్మెంట్ కంప్లీటెడ్. ఫేజ్ 2, ఫేజ్ 3 అనేది అప్కమింగ్ ఉంది. సో బుకింగ్స్ ఆర్ ఓపెన్. సో ఇది ఇలాంటివే కాకుండా ఈ షాబాద్లో ఇంకా 2-3 ప్రాజెక్టులు, హెచ్ఎండి ప్రాజెక్టులు ఉన్నాయి. సో ఇది కొంచెం కాస్ట్లీ.
సో బట్ మనకి ఈ కాస్ట్లీ పరంగానే మీకు డెవలప్మెంట్ 100 ఫీట్ రోడ్డు 2 వెళ్ళడము ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత. దీంట్లో ఒక రిసార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఒక 10 నుంచి 20 ఎకరాల్లో. సో రిసార్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ప్లాట్ తీసుకున్నారో బయట వాళ్ళకు కూడా అలౌ చేస్తారు, బట్ విత్ నామినల్ ఫీజు ఉంటుంది. ఇక్కడ నియర్ బై స్కూల్ కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ టైప్లో ఒక స్కూల్ కూడా 10th క్లాస్ వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ ప్రాజెక్ట్కి బిసైడ్ ఉండడము చాలా ప్రాముఖ్యత అండి. ఎందుకంటే ఎవరైనా ఇది ఫైనల్ అప్రూవ్డ్ ఆల్రెడీ ఈ మంత్లో వచ్చేస్తుంది. మనకి మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయినాయి, ఆల్రెడీ వచ్చేసింది. సో మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయినాయి, రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయి. సో ఇమీడియట్లీ మనము మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని షాబాదు కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చాలా విశాలంగా బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, 30 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, 60 ఫీట్ రోడ్డు, 100 ఫీట్ రోడ్డు, హెచ్ఎండి నామ్స్ ప్రకారం, కొత్త రూల్స్ ప్రకారం ప్రతి వెంచర్లో మినిమం ఒక 100 ఫీట్ రోడ్ అనేది యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనము ప్రొవైడ్ చేయాలి. అంటే అది బేస్డ్ అప్ ఆన్ ద ప్రాజెక్ట్ సైజ్ మీద డిపెండ్ ఉంటుంది. డిటీసీపీ ప్లాట్స్, రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ, రేరా అప్రూవ్డ్ అన్నీ ఫుల్లీ డెవలప్డ్. ఏదైతే మనము కమిట్మెంట్ ఇస్తామో ఇనిషియల్గా అది కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తున్నాము. ఇలాగనే మనకి NH65లో, NH44, బెంగళూరు హైవే, ముంబై హైవే, మన ఇంకొకటి మన సాగర్ హైవే, మనకి విజయవాడ హైవేలో కూడా మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. వరంగల్ హైవే, మనకి కొత్త కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మన సాగర్ హైవే, ఇబ్రహీంపట్నం, సో అక్కడ కూడా మనకి హెచ్ఎండే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు మనకి మన నెంబర్కి కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ చెప్తే దాని తగ్గట్టు మనము మీకు బెస్ట్ ప్లాట్ అనేది సజెషన్ జరుగుతుంది విత్ రీజనబుల్ ప్రైస్లో. సో ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి కంపల్సరీ. సో అన్ని టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని మీకు ఇక్కడ చూపెట్టడం జరిగింది. మనకి డిటీసీపీ, ఇంకోటి వచ్చేసి ఫామ్ ల్యాండ్స్ అండి. ఫామ్ ల్యాండ్స్ ఎందుకంటే ఇప్పుడు జీపీ లేఅవుట్ పర్మిషన్ తీసేశారు కాబట్టి వాళ్ళని జీపీ లేఅవుట్ పర్మిషన్ బదులు మనకి ఫామ్ ల్యాండ్ అనే కాన్సెప్ట్తో 2 గుంటలు, 3 గుంటలు, 5 గుంటలు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారము మనం మినిమం ఒక 20 గుంటాస్ తీసుకుంటే బాగుంటుంది. బట్ తీసుకోలేని వాళ్ళు, బడ్జెట్ కన్స్టెంట్ ఉన్న వాళ్ళు ఒక 2 గుంటలు, 3 గుంటలు, 5 గుంటలు, మనకి షాబాద్ దగ్గర కూడా మనకి ఒక మినిమం 5 గుంటల రేడియస్లో మినిమం 5 గుంటల పరిమితిలో మనకి షాబాద్ దగ్గర ఒక ఫామ్ ల్యాండ్ అనేది ఏర్పాటు జరిగింది. జస్ట్ మన సీతారాంపూర్ ఎస్సీజెడ్కి 6.5 కిలోమీటర్లు, చందనవేలి ఎస్సీజెడ్కి 9.5 కిలోమీటర్ రేడియస్లో మనకి ఫ్రీ జోన్లో ఫామ్ ల్యాండ్ అనేది వేయడం జరిగింది. మనకి మన అంస్కా ఎస్టేట్ ద్వారా ఫ్రీ జోన్లో కూడా ఫామ్ ల్యాండ్స్ అనేది ఉండడం జరిగినాయండి. అవేంటంటే మీకు ఎలాంటి ఇష్యూ లేదండి, రెస్ట్రిక్షన్ జోన్లో కాదు. ఫ్రీ జోన్ అంటే ఎక్కడైతే అక్కడ డిటీసీపీ లేఅవుట్స్ కూడా పర్మిషన్ ఉంటుంది. ఫ్రీ జోన్ అంటే ఒకవేళ హెచ్ఎండి లిమిట్స్ దాటిన తర్వాత ఫ్రీ జోన్ అంటే డిటీసీపీ లేఅవుట్ వేయడానికి పర్మిషన్ ఉంటుంది. కానీ డిటీసీపీ లేఅవుట్ వేయడం వల్ల ఒక 2 నుంచి 3 వేల రూపాయలు కస్టమర్కి బర్డెన్ పడుతుంది. ఎందుకంటే డెవలప్మెంట్ మొత్తం చేయాలి, సీసీ రోడ్లు వేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ చేయాలి, వాటర్ ట్యాంక్ కట్టాలి, ఆర్చ్ కట్టాలి, చాలా ఉంటుంది. అదే ఇవన్నీ లేకుండా ఒక 2,000, 3,000 రూపాయలు తక్కువ కాస్ట్లో కస్టమర్కి ప్రొవైడ్ చేయడం అనేది అంస్కా ఎస్టేట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి ప్రాజెక్ట్స్ కూడా మనము సజెషన్ చేయగలుగుతాం. సో మీరు ఈ కింది నెంబరు మనకి నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇనిషియల్గా. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో మనకి డిటీసీపీ, హెచ్ఎండే విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయండి. ఇది ఇంకా మనం ఈ వీడియో ద్వారా వాయిస్ అనేది మనకి అన్ని రకాల ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకి హెచ్ఎండిఏ షాబాదు, బెంగళూరు హైవేలో బెంగళూరు షాదనగర్ బస్టాండ్ దగ్గర కూడా మనకి కిషన్ రోడ్లో నగర్ రోడ్లో కూడా, నెక్స్ట్ పరిగి రోడ్డు, నెక్స్ట్ శ్రీశైల హైవే, లేదంటే బుర్గులా హైవే, లేదంటే ఎన్ఆర్ఎస్సి దగ్గర. సో అన్ని రకాల ప్రాజెక్ట్స్ అనేది ప్రొవైడ్ జరిగింది. సో మనకి కస్టమర్ రిక్వైర్మెంట్, ఓన్లీ కస్టమర్ నీడెడ్, కస్టమర్ రిక్వైర్మెంట్. అతనికి లోన్ ఆప్షన్ అయితే లోన్ ఆప్షన్, ఎలా అంటే అలా. సో బట్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనము ఒక 2-3 ప్రాజెక్ట్స్ అనేది సజెషన్ చేయగలుగుతాం. సో అతను రిక్వైర్మెంట్ అంటే నాకు ప్లాట్ మీద కూడా రెంట్ అనేది రావాలి అనుకున్న వాళ్ళు, అంటే ఈఎంఐలు ఇలాంటివి మేము ఎంకరేజ్ చేయమండి. నోటరీ ల్యాండ్స్ కూడా ఎంకరేజ్ చేయము. సో మళ్ళీ ఈఎంఐ అంటే మీరు వేరే అనుకోకండి. మనకి రిటర్న్ ఆఫ్ ప్లాట్ అంటే ఈ ప్లాట్ తీసుకోండి మీకు నెలకి ఇంత ఇస్తామని అలా చేయమండి. సో మీకు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేటప్పుడు నేను పర్టికులర్ సిటీ సరౌండింగ్స్లో, నియర్ బై సిటీ సరౌండింగ్స్లో అయితే మీకు ఇన్వెస్ట్ చేస్తే
మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆన్ ద ప్లాట్ మీద కూడా. ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి లీజ్కి అనేది మనం ఇచ్చుకోవచ్చు వేరే పర్సన్స్కి. మనం ఇండివిజువల్గా అండి, కంపెనీ తరఫున కాదు, ఇండివిజువల్గా మన ఇష్టం. మనం ఎంతైతే రెంట్ ఆశిస్తామో అంతే ఇచ్చుకోవచ్చు. అలాంటి వాటిని నేను ఎంకరేజ్ చేస్తాను. మనకి ఇది బోరు ఈ షాబాద్లో చిన్న ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, ఇది ప్రస్తుతం 16,000 రూపాయల గజం ఉంది. ఇంతకుముందు చూపెట్టింది ఫుల్లీ డెవలప్డ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ అరౌండ్ 25,000 నెగోషియబుల్ ఉంది. సో ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మనకి షాబాద్ కానీ, షాద్నగర్ కానీ, సంగారెడ్డి కానీ, సదాశివపేట కానీ, బుదేరా కానీ, లేదు అంటే ఇబ్రహీంపట్నం కానీ, వరంగల్ హైవేలో సంగారెడ్డి కానీ, భువనగిరి కానీ, వరంగల్ హైవే భువనగిరి కానీ, యాదగిరిగుట్ట కానీ, రాయకల్ కానీ, లేదంటే ఆలేరు కానీ, సో మనకి విజయవాడ హైవే చోటుప్పల్ కానీ, సో మనకి పెద్దంబరపేట దగ్గర కానీ, మనకి సిటీలో ఇదే ఒకటే కాదండి, అవుట్ సైడ్ అనుకోకండి, సిటీలో కూడా మీకు ఓపెన్ ప్లాట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, విల్లాలు కానీ, ఏదన్నా రీసేల్ కానీ, న్యూ కానీ, లేదు మా ప్రాపర్టీ సేల్ చేయమన్నా కూడా అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ మనకి మేము టేక్అవుట్ చేసుకొని మేము సేల్ చేయడం జరుగుతుందండి. సో మీకు ప్రొసీజర్ అనేది చెప్తాము, రీసేల్ ఎలా ఏంటిది ప్రాసెస్ అనేది, దాన్ని బట్టి మీకు అది ఎలా అనిపిస్తే అలా ప్రొసీడ్ చేద్దామండి. సో ఇదేనండి మనకి ఇది లెంతీ వీడియో అండి. సో అన్ని టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకి అంటే స్టార్టింగ్ నుంచి కన్స్ట్రక్షన్ ఫేజ్ నుంచి టిల్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎలా ఉంటుంది, ఏ ఫేజ్లో ఉంటుంది, ఇది మనకి రాయకల్ విలేజ్ దగ్గర ఉంది, విలేజ్కి ఆనుకొని ఉంటుంది. ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనకి భయం అనేది ఉండదు, ఎందుకంటే పక్కన ఇల్లులు ఉన్నాయి. సో మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ 80 to 90% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ మనకి ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా ఇమీడియట్లీ సిటీకి ఆనుకొని ఉండడం అనేది, ఊరికి విలేజ్కి ఆనుకొని ఉండడం అనేది మా కంపెనీ యొక్క ఉద్దేశం అండి. అలాంటి ప్రాజెక్ట్స్ మనం కస్టమర్స్కి ప్రపోజ్ చేయగలుగుతున్నాము. సో ఇది చూడండి, జస్ట్ నియర్ బై అండి, జస్ట్ మనకి బిసైడ్ హౌజెస్ ఉన్నాయి, అంటే మనము లివింగ్ స్పేస్ అనేది ఆల్రెడీ ఉంది. సో మనము మళ్ళీ ఒక 2-3 years 5 years వెయిట్ చేయడం అవసరం లేదండి. సో మన ప్రాజెక్ట్స్లో ఇమీడియట్లీ కొనుక్కున్నారంటే జస్ట్ మీరు 3 to 4 months ఆర్ 5 months మనకి ఫైనల్ అప్రూవల్ రాగానే, ఒకవేళ అండర్ డెవలప్మెంట్ ఉంటే ఫైనల్ అప్రూవల్ రావాలి, లేదు అండర్ డెవలప్మెంట్ లేదు ఆల్రెడీ డెవలప్డ్ ప్రాజెక్ట్స్ అయితే ఇమీడియట్లీ మీరు మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి వితౌట్ ఎనీ ఇష్యూస్. మీకు మినిమం 150 గజాలు కూడా G+2 అనేది పర్మిషన్ ఇవ్వబడుతుంది. మనం అన్అఫీషియల్ కూడా కొంతమంది సిటీలో కట్టుకుంటారు, మన ఇష్టం అండి, మన దగ్గర డబ్బులను బట్టి మనం లోన్కి వెళ్తే G+2 వరకు పర్మిటెడ్ ఉంటుంది. తర్వాత మీరు పైకి మన మనీతోని మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మనం రెంట్ కూడా ఇచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది, రెంటల్ ఇన్కమ్ను కూడా మనం రెంటల్ ఇన్కమ్ని గెయిన్ చేయడానికి స్కోప్ ఉందండి. సో అంస్కా ఎస్టేట్స్ ద్వారా మనకి వాట్సాప్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ డిస్క్రిప్షన్లో మనం ఇది యూట్యూబ్లో డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి, అది చెక్ చేసుకొని ఆ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయి ఉండండి. అంస్కా ఎస్టేట్స్ కస్టమర్స్కి అంటే చాలామంది కస్టమర్స్ విజిట్ చేయడం వల్ల, ఫోన్స్ రావడం వల్ల, సో మనం ఏంటంటే ఒక సిస్టమ్ని డెవలప్ చేస్తున్నామండి. ఆ సిస్టమ్ ద్వారా మనకి ఏదైనా ప్రాపర్టీ ఉన్నాయనుకోండి, ఫస్ట్ మాత్రం నాతోని కన్వర్జేషన్ చేయండి, మీ రిక్వైర్మెంట్ క్లారిటీ ఇవ్వండి, దాని తగ్గట్టు మీకు సజెషన్ చేయగలుగుతాం. కాకపోతే కీప్ అండ్ టచ్ విత్ us అండి. ఈరోజు కాల్ చేసి మళ్ళీ 10 రోజుల వరకు మర్చిపోయారనుకోండి, నేను కూడా మర్చిపోతానండి. సో నేను 1-2 సార్లు లింక్స్ పంపిస్తాను, అది యాక్టివ్గా మీరు లింక్ని ఫాలో అవుతూ మీరు ఏదైనా ప్రాపర్టీ నచ్చిందనుకోండి నాకు పింగ్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి అది రీజనబుల్ ప్రైస్ ఎంత వస్తుందో చెప్తాను, మార్కెట్లో ఎలా ప్రైస్ ఉందో చెప్తాను, ఎలా బార్గెన్ చేయాలని చెప్తాను, అన్ని రకాలుగా మీకు హెల్ప్గా చేస్తానండి. మీకు ఇలాంటిదే కాకుండా మల్టిపుల్ సర్వీసెస్, రెంటల్ మేనేజ్మెంట్, లేదంటే ఫర్మ్ రిజిస్ట్రేషన్స్, పర్మిషన్స్ రిలేటెడ్ ఇష్యూస్ మళ్ళీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్, లేబర్ యాక్టివిటీస్, నెక్స్ట్ పెస్ట్ కంట్రోల్ సిస్టమ్. ఒకవేళ మీరు ఇల్లు కట్టుకున్నారు వేరే కాడ, మీకు పెస్ట్ కంట్రోల్ చేయాలంటే ఆ సర్వీస్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన పిఎంఎస్ ముఖ్య ఉద్దేశమే అరౌండ్ 20 సర్వీసెస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇలాంటివి కాకుండా మన ట్రావెల్ సర్వీసెస్ కూడా మనము ఈ అంస్కా ఎస్టేట్స్ కంపెనీ ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్రావెల్ సర్వీసెస్ కూడా ఫస్ట్ ఈ డిసెంబర్ వరకు మనము ఈ సర్వీసెస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ప్లాట్ కొన్న వాళ్ళకి, అపార్ట్మెంట్ కొన్న వాళ్ళకి మనం కమిషన్ తీసుకుంటాం, మిగతా సజెషన్స్ వరకే ఉంటాయి. తర్వాత మన నార్మల్ ఫీజు అనేది చేయడం జరుగుతుంది. సో మనకి మెనీ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఈ వీడియో ద్వారా చూపెట్టడం జరిగింది. డిఫరెంట్ ఏరియాలో, ముంబై హైవేలో, డిఫరెంట్ ఏరియాలో, మన బెంగళూరు హైవేలో, కిషన్ నగర్లో, మన చించోడ్ గ్రామంలో, నెక్స్ట్ రాయకల్ విలేజ్లో, ఇబ్రహీంపట్నంలో, సో చాలా ప్రాజెక్ట్స్, విజయవాడ హైవే, చోటప్పల్, నెక్స్ట్ మన ఆలేరు, భువనగిరి, నెక్స్ట్ యాదగిరిగుట్ట,
సో ఇలాంటి ఎన్నో ఏరియాస్లో మనకి మేడ్చల్, షామీర్పేట, మేడ్చల్ కూడా మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ఈ వీడియో ద్వారా చూపెట్టడం జరిగింది. అన్ని రకాల ప్రాజెక్ట్స్ కవర్ చేసామండి అన్ని రూట్లలో. సో అన్ని నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ ఏ ప్రాజెక్ట్ అయినా కూడా నేషనల్ హైవేకి లేకపోతే స్టేట్ హైవేకి కనెక్టివిటీ అనేది మనకి ప్రాజెక్ట్లో మనం డైరెక్ట్ ఒక లారీని కూడా తీసుకెళ్ళొచ్చండి మనతో కార్తో పాటు. సో కన్స్ట్రక్షన్ వీలుగా ఎలాంటి వెహికల్ అయినా కూడా షూటబుల్ వెళ్ళేలాగా మన ప్రాజెక్ట్స్ అనేది ఉండడం జరిగింది. సో ఏవైతే మనకి రేరా రూల్ ప్రకారము, డిటిసిపి నామ్స్ ప్రకారము, హెచ్ఎండే నామ్స్ ప్రకారము, రేరా యాక్ట్ ప్రకారము మనం ఏదైతే కంప్లీట్ చేయాలో, డెవలప్మెంట్ చేయాలో విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో రేరా ఒక టైంని డిసైడ్ చేస్తుంది. ఆ రేరా టైం లైన్స్ ప్రకారము మనం ఫుల్ఫిల్ చేస్తున్నామండి. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. సో ఈ వాయిస్ మెసేజ్ అనేది ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. సో ఈ వీడియో అనేది స్టిల్ రన్ అవుతుంటుంది మోర్ దాన్ 25 minutes. ప్లీజ్ లుక్ అండ్ సార్ మనకి షాద్నగర్ మున్సిపాలిటీలో కూడా మనకి ఓపెన్ ప్లాట్స్ రీసేల్కి ఉన్నాయి, న్యూ ఉన్నాయి. సో మున్సిపాలిటీ లిమిట్స్ అంటే జస్ట్ 1-2 kilometers రేడియస్లో ఇమీడియట్లీ హెచ్ఎండి ఉన్నాయి, డిటీసీపీ ఉన్నాయి. సో మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి, హెచ్ఎండిలో ఉన్నాయి లోన్ ఫెసిలిటీ. మోర్ దాన్ 15,000 per square yard ఉన్న వాటికి అన్నిటికీ మనకి లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉన్నది. సో ఎవరికైనా లోన్ ఫెసిలిటీలో ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్ చేయాలంటే మనం మమ్మల్ని సంప్రదించండి, విల్ గైడ్ దెమ్. సో మన హైదరాబాద్ గ్రోత్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒక కస్టమర్కి మనము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, థర్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒకవేళ 111 జీవోలో తీసుకుంటే ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, ఒకవేళ మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటే, లిక్విడ్ అమౌంట్ ఉంటే లోన్ అప్రోచ్ కాకుండా మనం 111 జీవోలో తీసుకోవచ్చా, తీసుకోకూడదా, ఇలాంటి డౌట్స్ ఉంటాయండి. సో ప్లీజ్ అప్రోచ్ అండి. సో గైడెన్స్ ఇవ్వడానికి కూడా మరో ప్లాట్ తీసుకున్నా తీసుకోపోయినా మీకు సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీ సర్వీస్ టిల్ ద డిసెంబర్. గైడెన్స్ అనేది ఫ్రీ అండి, మీకు హైదరాబాద్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ద్వారా మనకి ఎక్కడెక్కడ జోన్స్గా ప్రకటించారు. మనకి టోటల్ 12 జోన్స్ అందరికీ తెలుసండి. రెసిడెన్షియల్ జోను, పెరి అర్బన్ జోను, కన్వర్షన్ జోను, 111 జీవో, బయో కన్వర్జేషన్ జోను, సెమీ పబ్లిక్ యూజ్ జోను, కమర్షియల్ యూజ్ జోను. సో ఇలాంటి టైప్స్ చెప్పుకోకపోతే యూటిలిటీ యూజ్ జోను. సో ఇలాంటి చెప్పుకుంటూ పోతుంటే చాలా జోన్స్ అనేది 12 రకాల జోన్స్ అనేది హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారం సెగ్రిగేట్ చేశారు. ఇప్పుడు కొత్త మాస్టర్ ప్లాన్ కూడా రాబోతుంది. సో దాని తర్వాత మనకి అప్ టు ఒక 40 kilometers రేడియస్ వరకు మన ఉడాలో మిల్లింగ్ చేయబడుతుంది. దాని తర్వాత హెచ్ఎండి లిమిట్స్ అప్ టు RRR రేడియస్ వరకు, ప్లస్ మనకి తర్వాత ఒక 4-5 kilometers వరకు హెచ్ఎండి పర్మిట్స్ లిమిట్స్ అనేది పెంచడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ డిటీసీపీ లిమిట్స్, ఇప్పుడు ఏదైతే డిటీసీపీ లిమిట్స్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ RRR అప్ టు 80 kilometers రేడియస్లో ఉన్నాయో అవన్నీ ఇన్సైడ్ రావడం జరుగుతుంది. ఇదేనండి మన నిమ్స్ దగ్గర మనకి ఒక ఫార్మ్లాండ్ కాన్సెప్ట్ డిటీసీపీ లేఅవుట్ ప్రొవైడ్ జరిగింది. ఇక్కడ వీకెండ్ హోమ్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ జరిగింది. మనకి నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇది 12,000 ఎకరాల్లో గవర్నమెంట్ ప్రపోజ్ చేశారు. ఇది ఇప్పుడిప్పుడే స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. మనకి నాందేడ్ తర్వాత మన కంకోల్ టోల్గేట్ నుంచి మనకి ఒక 100 feet రోడ్ అనేది షార్ట్ కట్లో ఈ నిమ్స్కి రోడ్డు వేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొంచెం బీటీ రోడ్ కంప్లీట్ అయిందండి. సో ఎవరైనా వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో అది వచ్చిందంటే మనం కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుంది. సో అది ఫుల్లీ మనకి ఇక్కడ నిమ్స్ పక్కన కూడా నిమ్స్ ఎదురుగా కూడా మనకి ఓపెన్ ప్లాట్స్ డిటీసీపీ లేఅవుట్లో ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే అప్రోచ్ కావచ్చు మమ్మల్ని. విత్ బెస్ట్ ప్రైస్, రీజనబుల్ ప్రైస్ మన అంస్కా ఎస్ఏ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
ఇది మనకి షాదనగర్, సంగారెడ్డి, మన షాదనగర్, శ్రీశైల హైవేలో మనకి టోల్ గేట్ దాటిన తర్వాత, మన మైసిగండి టెంపుల్ దాటిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది హైవే ఫేసింగ్ మన నేషనల్ హైవే 760 టు 765 హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అనేది ఇది శ్రీశైల హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. ఇది అమనగల్కి జస్ట్ 2-3 కిలోమీటర్స్ బిఫోర్ ఉంటుంది. మనకి త్రిబుల్ దీనిపైనుంచి వెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా హాట్ కేక్ అవుతుందండి ఫ్యూచర్లో. ఒక 5 to 6 ఇయర్స్ డౌన్ ద లైన్లో మనకి 40,000-50,000 రూపాయల గజం అనేది ఇది వెళ్ళడానికి స్కోప్ ఉంది. మనకి ప్రాజెక్టు టైం లైన్ బట్టి, అంటే మన త్రిబుల్ కంప్లీషన్ బట్టి, త్రిబుల్ కంప్లీట్ అయిపోయే లోపు 40K ఈజీగా స్కోప్ జంప్ కూడా చేయడానికి చాలా స్కోప్ ఉందండి. ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 to 6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్. సో ఇది మన ఏది షాద్నగర్ మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంది. జస్ట్ 4 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. ఇది మన పక్కన విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది. అది విల్లా వచ్చేసి 4.5 కోట్లు ఉంది పక్కన. ఇది ల్యాండ్ వచ్చేసి మనకి జస్ట్ 20,000-25,000 రేడియస్లో ఈ పర్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ ఉంది. ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. ఇది మనకి అండర్ డెవలప్మెంట్లో ఈ వీడియో. ఇప్పుడు ఆల్రెడీ రోడ్స్ స్టార్ట్ అయినాయి, డ్రైనేజ్ స్టార్ట్ అయింది, అన్నీ స్టార్ట్ అయినాయండి. ఇది మన షాద్నగర్ మున్సిపాలిటీ. మనకి జస్ట్ మన హైవే నుంచి, నేషనల్ హైవే కమ్మతనం జంక్షన్ నుంచి జస్ట్ 4.5 కిలోమీటర్ రేడియస్లో డిటీసీపీ ఫుల్లీ డెవలప్డ్ అండి. మీరు ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, మున్సిపాలిటీ పర్మిషన్ తెచ్చుకొని, ఆరు గ్రామ పంచాయతీ పర్మిషన్ తెచ్చుకొని కట్టుకోవచ్చు. సో ఇది మళ్ళీ డెవలప్డ్ అండి. రోడ్స్ చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేశారో. సో ఇప్పుడు కూడా ఇది ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ అవుతుంది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి. స్టిల్ మనకి మెయింటెనెన్స్ యాక్టివిటీ అనేది కూడా కంపెనీ తరఫున ప్రొవైడ్ చేయడం జరిగింది, ఫ్రీ మెయింటెనెన్స్. సో మనకి ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 to 10 ఇయర్స్ అనేది ఫ్రీ మెయింటెనెన్స్ సెక్యూరిటీ మనకి ప్రొవైడ్ జరుగుతుంది. సో ప్లీజ్ అప్రోచ్ హంస్కా ఎస్టేట్స్ అండి. మనకి మెనీ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ మనకి హైదరాబాద్లో ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్లీజ్ అప్రోచ్ అస్ అండ్ విల్ గైడ్ యూ properly and suggest you the best suitable plot for you according to your requirement and your థింక్ అండి. అంటే మీ ఆలోచన విధానంగా మీకు షూటబుల్ 99% షూటబుల్ అయ్యేలాగా మీకు ప్లాట్స్ అనేది ప్రపోజ్ చేయడం జరుగుతుంది, సజెషన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ అప్రోచ్ అండి. డోంట్ మిస్ టు జాయిన్ అవర్ వాట్సాప్ ఛానల్, ఎంకరేజెస్ అండ్ డోంట్ స్కిప్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హంస్కా ఎస్టేట్స్. హంస్కా ఎస్టేట్స్ బిల్డ్ యువర్ ప్రాపర్టీ బై ట్రస్ట్తోని మాతోని జర్నీ చేయండి. మీకు అన్ని లీగల్ రిలేటెడ్ ల్యాండ్సే మనం చెప్పడం జరుగుతుంది. మీకు అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కలిగిన ప్రాజెక్ట్స్ మనకి సజెషన్ చేయడం జరుగుతుంది.
మనకి విలేజ్ అనుకొని ఒక ఫామ్ ల్యాండ్ అనేది ఈ వీడియో ద్వారా చూపెట్టడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ డెవలప్డ్ అండి. మనకి ఒక క్లబ్ హౌస్ కూడా కట్టారు. ఇది మనకి నేషనల్ హైవే బెంగళూరు హైవేకి నియర్ బై జస్ట్ 4 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది విత్ రీజనబుల్ ప్రైస్ అండి. ఇక్కడ మనం DTCP ప్లాట్ కాస్ట్ తీసుకుంటే అరౌండ్ 11,000 నుంచి 13,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇది మాత్రం మనకి రీజనబుల్ ప్రైస్ ఒక 2,000 to 3,000 లెస్గా మనకి కోట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫామ్ ల్యాండ్ ఒక 2 గుంటాస్ ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇదే నేషనల్ హైవేస్ అండి. ముంబై హైవే, మెదక్ హైవే, నాగపూర్ హైవే, వికారాబాద్ హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, మన వరంగల్ హైవే. ఇది HMD విత్ రెరా అప్రూవ్డ్ అండ్ DTC విత్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. సో మనకి ఈ వీడియో ద్వారా ఈ అన్ని టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. We have HMD with RERA approved residential open plots మరియు DTCP with RERA approved residential open plots in Hyderabad up to RRR regional ring road అంటే up to 80 kilometers radius in Hyderabad వరకు ఓపెన్ ప్లాట్స్ రెసిడెంట్ ఓపెన్ ప్లాట్స్ కలవు ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆల్ వెల్ కనెక్టెడ్ నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ ఇన్ హైదరాబాద్. We also deals with the resale all type of properties in Hyderabad up to RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు. ఇన్సైడ్ ORR అంటే ఇన్సైడ్ అవుటర్ రింగ్ రోడ్, అవుట్ సైడ్ అవుటర్ రింగ్ రోడ్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ RRR రీజనల్ రింగ్ రోడ్ వరకు. We deals with plots, villas, independent houses and also open plots inside of ORR and outside of ORR and inside of RRR. Please approach us. Thanks for watching till the video. Without skipping, please like, share and comment our YouTube channel Hamsika Estates. Build your property by trust. Hamsika Estates. Contact 98481817.